ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లో తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు రవాణా వసతులు లేనప్పుడు, ఊర్లో నుంచి బయటికి రాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సింగిల్ టీచర్లు అక్కడ పెట్టినాం. ఇవాళ క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో 5 మంది టీచర్లు. నల్గొండలో 9 మంది టీచర్లు ఉన్నారు, 0 పిల్లలు ఉన్నారు 6-7 ఏళ్ళ నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే ఆ టీచర్ రోడ్డు మీద వచ్చి రాస్తారు, ఒక చేసారు, మాకు ఇన్నే బాగుంది సార్, ఇన్నే ఉంటామని. ఎట్లా ఇది? ఎట్లా మీరు చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. నేనేమంటున్నా అంటే, మీ మండలాన్ని మీరు యాజ్ ఎ యూనిట్ తీసుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీ మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలుగుకల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేనెందుకు, కింద నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమిక్ ఏం కావాలనో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5 ఉండడానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు. మిమ్మల్ని ఉత్తేజపరిస్తే మీరు చెప్పేటప్పుడు ఆ పిల్లల ఫేసులో అర్థమయ్యేదాన్ని బట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. 1, 2, 3 పిల్లలు 5 క్లాసులు ఉంటే ఒకటే టీచర్ 5 క్లాసుల పిల్లల్ని ఒక రూమ్లో ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది, టీచర్ ఒక్కడే ఉంటాడు. 1వ తరగతితో ఆడే కూర్చున్నాయి, 2, 3, 4, 5 ఆడనే కూర్చుని ఎవరికి చదువు చెప్పాలి, ఎవరికి వినిపించాలి? ఏం చెప్పాలి మీరు? వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కట్టితో 2 దెబ్బలేసే వరకే సాయంత్రం అయింది. అందుకోసమని ఒక మండలిని ఒక క్లస్టర్గా తీసుకోండి. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. డిసెంబర్ లోపల మీరు అన్ని దగ్గరలోకి వెళ్ళి మండలాలలో వాళ్ళు ఏం ప్రక్షాళన కోరుకుంటున్నారు, ఏం వెసులుబాటు కోరుకుంటున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారో డిజైన్ చేయండి. వచ్చే అకాడమిక్ ఇయర్లో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. డిసెంబర్లో నాకు వస్తే నాకు ప్రణాళికలు వేసుకోవడానికి ఉంటుంది, అమలు చేయడానికి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవడానికి ఇక్కడి నుంచి 4 నెలల సమయం ఉంది, 120 రోజులు ఉంది మీకు. మీ మండలంలో ఏం చేస్తే, ఏ రకమైన విద్యను అందిస్తే, ఏ రకమైన మౌలిక వసతులను అందిస్తే బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు, బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తారు, మీరు నిర్ణయించుకోండి. మీకేం కావాలో చేసే బాధ్యత నాది. నన్ను అడగండి, ఇది నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది వదిలేసేయండి. మీరే చెప్పండి. మీరు చెప్పింది నేనంటే 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సూచనలు మండల్ వైజ్ యాజ్ ఎ క్లస్టర్, ఆ మండలంకి ఏం కావాలో మండలం ఉండే టీచర్లు అందరూ కూర్చోండి. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు, మీకు కూడా ఒక దగ్గర నుంచి ఒక రిమోట్ ఏరియాకి ట్రావెల్ చేయడానికి మీకు పడుతున్న ఇబ్బంది, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావాలంటే ఇబ్బంది, ఒకవేళ మీకు ఆ ఊర్లో ఉందామన్న వసతులు లేకపోవడము, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలంటే ఆ ఊర్లో మీకు పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు. ఇంటెన్షనల్లీ బయట ఉండాలని ఉండదు, అక్కడ ఏమీ లేకపోవడం వల్ల మనం కొంచెం దూరంగా ఉంటాం. దూరంగా ఉంటే ఓ రోజు పోవడానికి కష్టమైతే, ఓ రోజు రావడానికి కష్టమైతే, ఓ రోజు బస్సు వస్తుంది, ఓ రోజు బస్సు రాదు, రోజు కారులో పోతే జీతం అంతా కార్కే అవుతుంది, మళ్ళీ ఇల్లు ఎట్లా నడవాలి?